శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వరకు శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన, అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు, ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప, ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి గురుగ్రహం వృషభ రాశిలోకి మారిన సందర్భంగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది మనం పరిశీలిస్తే, మరి ఒక సంవత్సర కాలంగా గురువు పంచమ స్థానంలో చాలా శుభ ఫలితాలు రావడం జరిగింది. ప్రస్తుతం 6వ స్థానంలోకి రజితమూర్తిగా ప్రవేశించడం జరిగింది. అంటే ఒక విధంగా 75% వరకు మంచి ఫలితాలు ఇవ్వడమే జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 6వ భావం అన్నది శత్రు రోగ రుణస్థానం. అంటే శత్రువులు అంటే అంతర్గత శత్రువులుగా ఉన్నటువంటి అహంకారం, అహంభావం, కోపం, ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. ఎదుటివాడిని చూసి ఇష్టపడకుండా మనం కూడా అంత గొప్పగా రావాలని ప్రయత్నం చేయడం, విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు. సో అలాగే ఆరోగ్య సమస్యలు, అంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని బాగు చేసుకోవడం, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే రుణాలు తీరుతాయి. మొత్తం మీద ఏంటంటే 6వ స్థానం అన్నది ఒక విధంగా మంచి స్థానం కాకపోయినా ధనుస్సు రాశి వారికి గురువు రాశ్యాధిపతి అవ్వడం వల్ల చాలా వరకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే కొంతవరకు రాజీ మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. 6వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మంచిది అంటారు. మరి శుభగ్రహాలు ఉంటే మంచిది కాదా అంటే, ఒక విధంగా మనం
ఆ సౌమ్యంగా ఆ గురువు ఏ విధంగా మనకి దారి చూపిస్తూ ఉంటాడో ఆ విధంగా మనం రాజీ మార్గంలో వెళ్తూ కొద్దిగా తగ్గి ముందుకు వెళ్తే కంపల్సరీగా జాతకుడికి విజయం లభిస్తుంది. సో ఇక 6 అన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి 10వ స్థానం, 2వ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఆ కారణాల వల్ల ఏంటంటే మనకి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంతవరకు కొంత శ్రమ ఎక్కువైనప్పుడు కూడా కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంటుంది. ఆర్థికపరమైన సమస్యలు సమయానుకూలంగా అది ఉద్యోగ రూపంలో, వృత్తి రూపంలో సంపాదించుకోవచ్చు, లేదా రుణం చేయడం వల్ల కూడా రావచ్చు. మొత్తం మీద ఏంటంటే ఒక విధంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తిపరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఓ సాటిస్ఫైడ్ రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల మరి ఎక్కువగా ఇతరుల బాధ్యత కొంతవరకు వహించవలసి ఉంటుంది. అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించడం, రహస్యపరమైనటువంటి ఖర్చులు, హాస్పిటలైజేషను, మెడిసిన్కి సంబంధించినవి మొత్తం మీద ఏంటంటే కొంత రహస్యపరమైన ఖర్చులు, కొంత అనవసర ఖర్చులు, కొంత పుణ్య కార్యక్రమాలకి సంబంధించిన ఖర్చులు, ఇవన్నీ కూడా మొత్తం మీద జాతకుడికి ఏదో విధంగా రుణాల్లో ముంచే ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే గురువు ప్రభావం ఎలా ఉంటుందంటే మంచి కార్యక్రమాలే చేస్తుంటాడు పాపం. అది కొద్దిగా అతిగా అనిపించడం వల్ల ఆ పని చేసినంత వరకు అందరితో చాలా బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు, చాలా అదరగొట్టేశారు అంటూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే వీడు బడ్జెట్ లెక్కేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే 1,00,000 రూపాయలది 3 లక్షలు ఖర్చు అవుద్ది. దాంతో వీడు 2 లక్షలు అప్పులో పట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే అది సంతృప్తి ఇస్తూ ఉంటుంది. ఆ కారణం వల్ల కూడా కొంత ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పుణ్యమైనా, ధర్మ కార్యక్రమమైనా, దానమైనా, మంచి కార్యక్రమంకైనా సరే మనం ఎంతవరకు దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలం, ఎంతవరకు మనం చేయగలం అన్నది చేసుకోవాలి తప్ప అతిగా చేసుకోవడం వల్ల కంపల్సరీగా కొంత ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ గురువు 6వ స్థానంలో ఉన్నటువంటి సమయంలో మరి జాతకుడు చాలా విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారితో, పండితులతో, బాగా అనుభవజ్ఞులతో వాళ్ళతో వాదనకు దిగడం కానీ, వాళ్ళతో వాదించడం కానీ, వాళ్ళు చెప్పింది తప్పైనా రాంగ్ అయినా, నిజమైనా అబద్ధమైనా దాన్ని అంగీకరించాలి. వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించాలి. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోకూడదు. సో అలాగే ఏంటంటే మనం ఒక మంచి అలవాట్లు, మామూలుగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి అంతర్గత బలహీనతలకి లోనవ్వకుండా జాతకుడు జాగ్రత్తగా, సౌమ్యంగా, ఉన్నంతలో తృప్తి పడుతూ సాత్వికంగా ఉంటే కంపల్సరీగా 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. పోటీల్లో విజయం లభిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటాడు. అంటే ఏదన్నా జాతకుడి యొక్క చర్యలు, అతని ప్రవర్తన, అతని నడవడిక మీదే ఆధారపడి ఉంటుంది. మంచి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నా పర్వాలేదు కానీ చెడ్డవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మంచిగా వెళ్తూ ఉండాలి. ఎప్పుడూ తగ్గి ఉండాలి. మన స్థాయి ఎంతో అంతే గుర్తించాలి తప్ప అధికంగా అహంభావంగా వెళ్ళకూడదు. కానీ ఖచ్చితంగా ఈ జాతకుడు గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, లేదంటే మరి విష్ణుమూర్తి, ఏ దైవమైనా పర్లేదు, మీరు ఎవరిని గురువుగా ఆరాధిస్తారో వాళ్ళని పూజించడం అంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే చాలు. మీరు ఖచ్చితంగా మరి మీ యొక్క ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. స్వస్తి.